స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నటువంటి ప్రభువు. ఆయన ఎప్పుడు కూడా విడవని, ఎడబాయని శాశ్వతమైన కృపతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనలను కృపాక్షేమములు అనుభవించటానికి, కృప వెంబడి కృపను పొందుకోవటానికి మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క శాశ్వత ప్రేమను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభుకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతి రోజు ఉదయకాలం మందు జరుగుతున్నటువంటి దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ ప్రభు వాక్యాన్ని బట్టి బలపడుతున్న బిడలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభు వాక్యాన్ని చదువుకొని వాక్యమును ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతృపడువాడు శిక్ష నొందకపోడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం మందు మీ మాటలు మేము చదువుకున్నాం ప్రభు. తండ్రి, బలపరచండి ప్రభు. ఈ వాక్యం ద్వారా నాయన మాట్లాడండి, బిడలకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో దేవుని యొక్క వాక్యములో ప్రారంభం నుంచి ముగింపు వరకు, ప్రారంభము ప్రభు ఆయన ఆశీర్వాదంతో ప్రారంభించారు, ముగింపు కూడా ఆశీర్వాదముతో ముగించబడుతుంది. అయితే ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు, దీవెనలే మన మీద కుమ్మరించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ఎవరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు, ఎవరు ఆ ఆశీర్వాదానికి, ఆ దీవెనలకు యోగ్యులు అంటే ప్రభు వాక్యం అంటుంది, నమ్మకముగా ఉన్నటువంటి వారికి, నమ్మదగినటువంటి వారికి. ఎవరైతే నమ్మకమైనటువంటి వారుగా దేవుని యొద్ద ఉంటారో, దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో, అలాంటి వారికి దేవుని యొక్క దీవెనలు మెండుగా కలుగును, ఎక్కువగా కలుగును అనేటువంటి మాట మనకు తెలియచేయబడుతున్నది. అయితే దీవెనలు పొందేటువంటి వారు ఒక విధంగా ఉంటే, శిక్ష పొందేటువంటి వారు ఉన్నారు, శిక్షకు పాత్రులైనటువంటి వారుగా ఉన్నారు. ఎవరు అంటే వాళ్ళు ఆత్రపరులు, వాళ్ళు దురాశపరులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారికి ఆత్రము అనేది ఎక్కువగా ఉంటుంది. కారణము దేని మీద అంటే దేవుని చూడాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేంట్లో ఆశ, ఆసక్తి, ఆతృత అని చూస్తే వాళ్ళు ధనవంతులు ఆగటానికి, గొప్పవారు కావటానికి, ధనమే వాళ్ళకి శాశ్వతము, ధనమే దేవుడు, ధనాన్నే వాళ్ళకు ఒక విగ్రహంగా చేసుకొని, ఈ ధనాన్ని ఇచ్చేటువంటి, ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేటువంటి, ఆ ధనము కలిగి ఉండటానికి యోగ్యులుగా చేసేటువంటి దేవుని కాకుండా, దేవుని పట్ల కాకుండా
తనకు తాను ధనవంతుడు కావాలంటే మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అతిక్రమించాలి, మరి ఘోరాలు చేయాలి. ఇలాగా మరి ధనవంతుడు కావటానికి ఆ ఆతృత, మరి ఆ ఆశాపరుడుగా, దురాశపరుడుగా అతను ప్రయత్నాలు చేస్తూ అతను చెడిపోవటమే కాకుండా మరి ఇతరులు చెడిపోవటానికి కూడా అతను పాపం చేయటమే కాకుండా ఇతరులు కూడా మరి అతను చేసేటువంటి పాపంలో వాళ్ళని కలుపుకొని వారిని చెడగొట్టడానికి ఇంకా వెళ్ళే కొంది వాక్యం చెబుతుంది, ధనాపేక్ష సమస్త విధమైనటువంటి కీడుకు మూలము అని వాక్యం చెప్తున్నప్పుడు మరి వాక్యాన్ని బట్టి కాకుండా మరి మానవుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి రెండు ఇక్కడ చెప్పబడ్డాయి, ఒకటి దీవెన, రెండవదిగా శిక్ష. కనుక మనము శిక్షకి పాత్రలం కాదు, దీవెనలకు మాత్రమే మనము పాత్రలము అనటానికి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు. కనుక ఈరోజు మరి నమ్మకమైనటువంటి వారు ఎవరు, మరి వేటిలో మనం నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉన్నటువంటి వారు ఎవరు, ఆ నమ్మకముగా ఉన్నటువంటి వారి జీవితంలో వారు ఏ విధంగా వాళ్ళు మరి ఆస్వాదించబడ్డారు, వాళ్ళు ప్రతిఫలం పొందుకున్నారు అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనము మరి నేర్చుకోవాల్సినటువంటి మాటల్ని నేర్చుకోవటానికి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఒకసారి పరీక్షిద్దాం. మరి దేన్ని బట్టి ఎందులో మరి నమ్మకంగా ఉండాలి, అందును బట్టి దీవెనలు అంటే వాక్యం చెప్తుంది. మరి 2వ దినవృత్తాంత గ్రంథాలు 31:20 ప్రకారంగా మనము దేవునికి నమ్మకముగా ఉండాలి, అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. రెండవదిగా 1 కొరింథీ పత్రిక 4:17 ప్రకారంగా దైవజనునికి నమ్మకముగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడే అన్నిటికీ నీవు యోగ్యుడిగా ఎంచి నీలో ఉన్నటువంటి తప్పుని, పొరపాటును బట్టి ఆయన నిన్ను లక్ష్యము చేయక, ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి నీవు యోగ్యుడిగా ఉండటానికే ప్రభు ఆయన మరి ఆలోచన చేస్తున్నాడు. కానీ నీలో అర్హతలో నువ్వు క్వాలిఫై అయ్యావా అనేది కాకుండా నువ్వు క్వాలిఫై కావటానికి ప్రభు ప్రేమ, ఆయన కృప నీకు సహకరిస్తుంది. కనుక దేవుని పట్ల అలాగనే దైవజనుడు మరి ఎందుకు ఉండాలి, దైవజనుడు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తూ దేవుని పక్షంగా ఉండి నీకు సత్యాన్ని బోధిస్తూ నిన్ను ఆదరించబడటానికి తొట్టెల్లి పాపం చేసి నష్టపోకుండా, శిక్ష అనుభవించకుండా నీవు దేవుని బిడ్డగా, దేవుని బిడ్డ, దేవుని భక్తుడు, దేవుని దాసుడు, దేవుని పిల్లలు అనేటువంటి ఒక గొప్ప మరి బిరుదును కలిగినటువంటి వారుగా, గొప్ప యోగ్యత కలిగినటువంటి వారుగా చేయగలిగినటువంటి ఆ బాధ్యత దేవుడు సేవకునికి ఇచ్చాడు. కాబట్టి సేవకు నడిపింపులో నమ్మకంగా ఉండటానికి, అలాగనే సంఖ్యాకాండము 12:7 ప్రకారంగా దేవుని సంఘములో కూడా నమ్మకంగా ఉండాలి. రావటం కానీ, పరిచర్య చేయటం కానీ, అక్కడ నీ వంతు నీకిచ్చిన బాధ్యతను నీవు నెరవేర్చడానికి, ఆ విధంగా ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతలో నమ్మకంగా ఉండటానికి, మరి నమ్మకంగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయాలి, అలాగ ఉండాలి. అలాగనే 4వదిగా మరి ఎఫెసీ పత్రిక 6:21 ప్రకారంగా పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. చేస్తున్నటువంటి ప్రభు పరిచర్య అందరం కలిసి చేయాలి. ఒక్కొక్కరికి ప్రభు మరి ఏదైతే పరిచర్య ఇచ్చాడో, ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, మరి ఏ సంఘాన్ని అయితే ఇచ్చాడో అందులో నమ్మకంగా ఉంటూ పరిచర్య చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మరి కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు మరి సంఘానికి రావటం పోవటం అనేది ఏందో మరి ఆ యొక్క క్రమము అనేది లేకుండా వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు, కష్టమైతే రారు. వచ్చే టైమింగు మరి అది మధ్యలో కానీ లాస్ట్లో కానీ వస్తే వాళ్ళకి బోరు కొట్టకూడదు, వస్తే వాళ్ళకి
తగినటువంటి గౌరవము మరి ఉండాలి, తగినటువంటి స్థానం ఉండాలి అన్నట్టుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోరు. అలాంటి వారు నమ్మకంగా ఉండరు. వాళ్ళ శరీర సంబంధులు, వాళ్ళు శిక్షకు మరి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క మరి తీర్పుకు వాళ్ళు మరి యోగ్యులుగా ఉంటారు. కానీ దైవ దీవెనలకు వాళ్ళు అర్హులుగా ఉండరు అనేది వాక్యం చెప్పేటువంటి మాట. అలాగనే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 21 చూసినప్పుడు మరి దేవుడిచ్చినటువంటి తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు తలాంతులు ఇస్తున్నాడు తన యొక్క మహిమ కొరకు, ఆయన చిత్తం నెరవేర్చబడటానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, పాటలు పాడేటువంటి, వాయిద్యం వాయించేటువంటి, వాక్యం చదివేటువంటి, వాక్యం చెప్పేటువంటి, ప్రార్థన చేసేటువంటి, సంఘంలో మరి కొన్ని వంట కార్యక్రమాలు కానీ, కొన్ని నీట్గా రెడీ చేయటం కానీ, మరి సంఘాన్ని జాగ్రత్తగా మరి చూసుకోవటం కానీ, ఆర్థికంగా కానీ అన్నిట్లో కూడా మరి అదొక తలాంతుగా ప్రభు మరి ఒక బాధ్యతగా ప్రభు ఇస్తున్నప్పుడు అందులో నమ్మకంగా ఉండాలి. అలాగనే మరి బైబిల్ చెప్తున్నటువంటి ఇంకొక మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, ఆరోదుగా నీవు చేస్తున్నటువంటి పనిలో నమ్మకంగా ఉండాలి. కనుక మనము నిర్లక్ష్యంగా ఉండకుండా ఎట్లా పడితే అట్లనే కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే మరి బైబిల్ చెప్పేటువంటి మాట ప్రకటన గ్రంథము 2:17 మరి అలాగనే యోహాను సువార్త మరి 4:40 మరణము వరకు దేవునికి మనము నమ్మకంగా జీవించాలి. అలాగా దేవుడు నమ్మినటువంటి నమ్మకస్తులు బైబిల్లో ఉన్నారు. వారిలో మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా, సాతాను ఎన్ని కోణాలలో శోధించిన తన భక్తిని విడవనటువంటి మరి భక్తుడైనటువంటి యోబు దేవునికి నమ్మకస్తుడుగా ఆయన జీవించాడు. అలాగనే రెండవదిగా మరి చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో తన పిల్లలకు దైవ భక్తిలో నడిపించగలడని, పిల్లలను పుట్టకముందే దేవుడు అబ్రహామును నమ్మాడు. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగనే మరి నిర్గమకాండం 40వ అధ్యాయము 16లో, సంఖ్యాకాండం 12 ప్రకారంగా ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము చేయువాడని దేవుడు మరి మోషేని నమ్మాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు. అలాగనే 1 సమూయేలు గ్రంథము 2:35 ప్రకారంగా దేవునికి అనుకూలముగా యాజకత్వము చేయగలడని దేవుడు సమూయేలుని నమ్మాడు. ఇప్పుడు దేవుడు ఎదుట యోబు మరి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు యోబును నమ్మాడు. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అబ్రహాము నమ్మాడు. మరి మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మోషే నమ్మాడు. అలాగనే సమూయేలు నమ్మకంగా ఉన్నాడు. సమూయేలుని దేవుడు మరి నమ్మాడు. అలాగా మనము నమ్మకస్తులముగా ఉన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆయన మరి దీవెనలు, అలాగనే ఆశీర్వాదములు, దేవుడు మరి నమ్మిన నమ్మకస్తులకు కలిగేటువంటి ఆశీర్వాదములు ఏంటి అనేది ఒక 7 మాటల్లో, మొదటగా కొలసీ పత్రిక 4:7, 1 కొరింథీ పత్రిక 4:17 ప్రకారంగా దేవుడు తన పనిలో వారిని వాడుకుంటారు, వాడబడతారు. ఆ యోగ్యత, ఆ యొక్క గొప్పతనము మరి కలుగుతుంది. రెండవదిగా 2వ దినవృత్తాంత గ్రంథాలు 31:15, నెహెమ్యా గ్రంథం 13:13, 2 తిమోతి 2:2 ప్రకారంగా గొప్ప బాధ్యతలు వారికి అప్పగించబడతారు. వాళ్ళు బాధ్యత కలిగి ప్రభువును గణపరుస్తూ అన్నిట్లో కూడా వాళ్ళు ఆస్వాదించబడుతూ
వారు గొప్ప చేయబడతారు. ఈ ఆశీర్వాదము దేవుని వలన. అలాగనే మరి దేవుని వాక్యములో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా బైబిల్లో ఆదికాండము 22 అధ్యాయం 9వ వచనములో మొదటి సమయాలు 1:8 ప్రకారంగా పెద్దల నమ్మకత్వాన్ని బట్టి చిన్నవారిలో కూడా గొప్ప సమర్పణ అనేది మరి కలుగుతుంది అనేది. కనుక ఆ బిడ్డలు కూడా విడవబడరు. వాళ్ళు గొప్ప సమర్పణతో వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. నాలుగవదిగా ఇర్మీయా గ్రంథము 5:1 ప్రకారంగా కొన్నిసార్లు దేవుడు వారిని బట్టి ఇతరుల్ని క్షమిస్తాడు. మనల్ని బట్టి క్షమించటం, మనల్ని బట్టి మన నమ్మకత్వాన్ని బట్టి ఇతరులకు కూడా మేలు కరగటం అనేది జరుగుతుంది. అలాగనే మరి బైబిల్లో మరొక మాట మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 12 ప్రకారంగా దేవుడు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు, లేక వ్యాజ్యం ఆడుతున్నాడు. మోషే వ్యతిరేకమైనప్పుడు దేవుడు ఎలాగా మరి మోషేను బట్టి సాక్ష్యం ఇచ్చి గొప్ప చేశాడో, ఐగుప్తు రాజు ఉంటే ఆ రాజుకు మోషేని దేవుడిగా నియమించినట్లుగా మోషే పక్షంగా మరి దేవుడు ఉంటూ వ్యాజ్యమాడటమే కాకుండా మరి ఆ విధంగా సొంత అక్క అన్న వాళ్ళు తిరగబడితే వారికి ఆ స్పాట్లో దేవుడు తీర్పు అనేది ఎలాగుంటుందో మరి ప్రభు చూపించినట్లుగా. అలాగనే యోబు గ్రంథము 42:10 ప్రకారంగా కోల్పోయిన వాటినన్నిటిని కూడా మరి ప్రతిగా దేవుడు రెండింతలుగా ప్రభు దయచేసేటువంటి వాడుగా. మొదటి సమయాలు 22:14 ప్రకారంగా ఘనత అనేది ప్రభు ఇస్తున్నాడు. మనకి ఈరోజు ఇవన్నీ కూడా మరి నమ్మకమైనటువంటి వారికి ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు నమ్మినటువంటి నమ్మకస్తులుగా, దేవుడు వారు అంటే భక్తులను చెప్పుకున్నాం. వేటి విషయాల్లో మేము నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని చూసాం. ఇందును బట్టి ప్రభు మరి జీవితాలలో ప్రభు గొప్ప కార్యాలు చేయటానికి తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని మనకు బయలుపరిచారు. ఇందును బట్టి మనము ప్రభు ఇచ్చిన దాంట్లో, ప్రభుకు మనం చేసే దాంట్లో, ప్రభులో ఉండటములో, జీవించటములో ఎంతవరకు మనము నమ్మకంగా ఉన్నాం, నమ్మకం కలిగినటువంటి వారుగా ఉన్నాం అని పరీక్షించుకోవటానికి ప్రభు యొక్క సహాయము మరి ఈ దినము ఈ వాక్యం రూపంలో ప్రభు మనకు తెలియచేస్తుండగా ఇట్టి మాటలను బట్టి సరి చేసుకొని ప్రభుకి నమ్మకస్తులుగా, ప్రభు నమ్మినటువంటి నమ్మకస్తులుగా, ప్రభుకు మరి నమ్మకమైనటువంటి వారుగా ఆ దీవెనలో ఆశీర్వాదంతో కూడా ఆయన ఇచ్చేటువంటి యోగ్యత, బాధ్యత, గౌరవము, మంచి మేలు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, ఈ యొక్క ఉదయకాలమందు నాయన మాలా కోరుకుంటున్నటువంటిది, మాలా ఉండవలసినటువంటిది, మేము మీదుట ఉండవలసినటువంటి ఆ నమ్మకము, నమ్మకత్వాన్ని తండ్రి లేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగా ఉండటానికి మరణం వరకు మేము ఆ విధంగా నమ్మకం కలిగి ఉండటానికి మీ యొక్క సహాయం అందించి ప్రతి బిడ్డను బలపరచమని, తగిన ఆశీర్వాదములతో, మేలుతో యోగ్యంగా బిడ్డలు ఎంచమని, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని ప్రేమ, కృపా, సమాధానం మాటలు వింటున్న బిడలకు, జీవితాన్ని సరిచేసుకున్న బిడలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.